ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. లాస్ట్ టైం మోడీ గారు కూడా ఒక వీడియో మెసేజ్ అందరికి ఫార్వర్డ్ అవడం జరిగింది. कोई भी जांच एजेंसी फोन कॉल या वीडियो कॉल पर इस तरह पूछताछ कभी भी नहीं करती। ఇది ఒక నోన్ ఇన్స్టాగ్రామ్ అన్నమాట. పేరు అంకుష్, మేకప్ ఆర్టిస్ట్. అతను తన బాధను తను సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. By some scammers, I'm still in a little bit of a shock. I've lost money. I've lost my mental health to this. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కట్టజయ్. ఇది నా ఆలోచనలు, అంటే నా ఒక్కడి ఆలోచనలే కాదు, మీ ఆలోచనలు కూడా. ఇప్పటి వరకు నా ఛానల్ ఫాలో అవుతూ, నా వీడియోస్ లైక్ కొడుతూ మీరు ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియో చాలా మంది ఇప్పటి వరకు నియర్లీ 4 లక్షల మంది దాకా చూసారు ఛానల్ ని, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు అవ్వట్లేదు. మీరు దయచేసి మీకు కానీ కంటెంట్ మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు వచ్చేసి కంప్లీట్ గా నేను మాట్లాడే టాపిక్ వచ్చేసేసి ప్రెసెంట్ మనం అందరం ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయ్యి ఆన్లైన్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ అనమాట. డిజిటల్ అరెస్ట్ ఏంటని దీని గురించి ఎందుకు మాట్లాడతాను మీరు అనొచ్చు. దీంతో పాటు మన వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కువ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. ఫోన్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి ఎంతో నామినల్ గా చిన్న చిన్న అమౌంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మీకు లోన్ వస్తుంది, మీరు అప్లికేషన్ ప్రొసీడ్ చేయండి కొంతమంది ఏమో మీరు సెలెక్ట్ అయ్యారు సార్ దీనికి, సో ఇవి క్లిక్ చేస్తే మీకు ఈ డబ్బులు వస్తాయని కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో సార్ మీకు పార్సిల్ వచ్చేసింది, మీరు ఆ పార్సిల్ ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉన్నారు, మీరు కొంచెం ఓటీపీ చెప్పినట్టయితే ఈ పార్సిల్ వస్తుంది, మేము పలానా లొకేషన్ లో ఉన్నామని చెప్పి కాల్స్ రావడం జరుగుతుంది. ఇట్లా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ లో పలు రకాలు ఉన్నాయి అనమాట. కానీ ఈ రోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాలీవుడ్ యాక్టర్స్ అందరికీ మేకప్ ఆర్టిస్ట్ అతను గురించి సబ్జెక్ట్ చాలా బ్రీఫ్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే తన బాధను తను సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. By some scammers, I'm still in a little bit of a shock. I've lost money. I've lost my mental health to this. చాలా మంది ఈ ఫ్రాడ్ గురించి తెలిసినప్పటికీ ఇది నిజంగా ఇలా జరుగుతుందా, నిజంగా అవ్విందా, లేకపోతే కావాలని వాంటెడ్ గా పెడుతున్నాడా అని చెప్పి కొంతమంది వీడియోస్ మొదలు పెడతాం, రాంగ్ కామెంట్ చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. నేను ఈ వీడియో చేస్తున్న మాత్రం నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. లాస్ట్ టైం మోడీ గారు కూడా ఒక వీడియో మెసేజ్ అందరికి ఫార్వర్డ్ అవడం జరిగింది. कोई भी जांच एजेंसी फोन कॉल या वीडियो कॉल पर इस तरह पूछताछ कभी भी नहीं करती। దీంట్లో బ్రీఫ్ గా ఏముందంటే పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేయాలనుకుంటే వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ అరెస్ట్ చేసి వెళ్తారు, అంతేగాని మిమ్మల్ని ఆన్లైన్ లో కూర్చోబెట్టి డిజిటల్ వీడియో కాల్ లో అరెస్ట్ చేయాలని చెప్తారన్నమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ లో, అదెందుకో మీకు నేను తర్వాత చెప్తాను. ఈ స్టోరీ చాలా బాగుంటది. ఇది ఒక నోన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. పేరు అంకుష్, మేకప్ ఆర్టిస్ట్. అతను బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది చేశాడు, పెద్ద పెద్దలకు కూడా, అండ్ కొంచెం నోన్ పర్సనాలిటీ బాలీవుడ్ లో. తనని 48 గంటలు డిజిటల్ అరెస్ట్ చేశారనమాట. అది ఎలా చేశారు, ఏం చేశారు, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. అంకుష్ వచ్చేసేసి చెప్పాను కదా మేకప్ ఆర్టిస్ట్ అనమాట. అట్లానే తన ఫ్యామిలీతో పాటు ఢిల్లీలో ఉంటాడు. రీసెంట్ గా కొంచెం బయటికి మూవ్ అయ్యాడు అనమాట. అంకుష్ రెగ్యులర్ గా తన మేకప్ చేసిన ఆర్టిస్టుల వీడియోలో గానీ, తన పోస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ రావడం, కొంచెం మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా తను చేస్తున్నాడు అనమాట. ఇట్లా ఒకరోజు అంకుష్ కి కాల్ వచ్చింది అనమాట. ఆ కాల్ వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడారు, సార్ చైనా నుంచి వెళ్లే పార్సిల్ ఒకటి మీ పేరు మీద వచ్చింది, ఈ పార్సిల్ లో కొంచెం ఇల్లీగల్ వస్తువులు ఎక్కువ ఉన్నాయి సార్, మీ గురించి కొంచెం మేము ఎంక్వైరీ చేయాలి, ఇది మీ పేరు మీద ఉంది, మీరేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు అనమాట. 0 టైప్ చేయండి, దీని గురించి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఎవడో ఫోన్ చేసి మీ పేరు మీద ఇలా ఉంది, 0 నొక్కడా నొక్కాడా అంటే తను పిచ్చోడా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో ఒక మనిషి మైండ్ ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు. ఆ టైంలో సడన్ గా ఎవరైనా కాల్ చేసి మీదేనంటే నేను కాదని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసే మనుషులు కూడా ఉంటారు. తను కూడా 0 టైప్ చేయగానే ఒక కాల్ కన్వర్ట్ అయింది అనమాట. అప్పుడు ఆ కాల్ ఇలా మాట్లాడారు, సార్ చైనా నుంచి ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ మీదని తెలిసింది, మీ డీటెయిల్స్ మొత్తం దీంట్లో ప్రామినెంట్ గా ఉన్నాయి, దీంట్లో కొంచెం ఇల్లీగల్ వస్తువులన్నీ నడుస్తా ఉన్నాయి, అండ్ ఇంకా ఇవే కాదు మీ మీద చాలా ఉన్నాయి సార్, ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగాడు అనమాట. ఆ డీటెయిల్స్ ఇతను చెప్పడం స్టార్ట్ చేశాడు. చెప్పిన తర్వాత అవును సార్ ఇదే కాదు, మీ మీద ఆల్రెడీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగేసరికి అంకుష్ కి తెలియని ఒక చిన్న పానిక్ కి గురయ్యాడు. సార్ అదేంటి, నేను ఏ పార్సిల్ చేయలేదు, నాకు వీటికి సంబంధం ఏముంటుంది సార్, కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు మాట్లాడితే, లేదు ఇది మీ పేరు మీద ఉంది సో కాల్స్ చెప్పి ఇంకా తన ఆధార్ డీటెయిల్స్ అడగటం, తను చెప్పటం, రెండు సేమ్ ఒకేలా మ్యాచ్ అయి ఉంటాం అనగానే మీరు వెంటనే ఇప్పుడు మీ మీద కేసు ఫైల్ అయిందండి, పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పగానే కొంచెం పానిక్ గురైపోయాడు. జనరల్ గా ఒక పర్సన్ ఫోన్ చేసి ఇలా మీ మీద కేసు అయింది సో పలానా విషయం మీద దానికి మనకి సంబంధం లేకపోయినా సరే ఒక వ్యక్తికి చాలా భయం అనేది కామన్ గా వస్తుంది అనమాట. అలానే అంకుష్ గారు కూడా టెన్షన్ గా ఫీల్ అయ్యాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతూనే, సార్ ఒక నిమిషం సార్, ఈ కాల్ పోలీస్ ఆఫీసర్ కొంచెం కన్వర్ట్ చేస్తున్నాం సార్, మీరు ఆఫీసర్ తో మాట్లాడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ మొత్తం మాట్లాడతారు మీతో అనగానే వెంటనే ఆ కాల్ ఇంకోటి కన్వర్ట్ అయిందనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. డైరెక్ట్ గా ఆ కాల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా వాట్సాప్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ కి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ కథ మొత్తం స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలా ఉందంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఓపెన్ చేయగల సేమ్ ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఆఫీసర్ కూర్చున్న ఒక అంబియన్స్ ఎలా ఉంటుంది మొత్తం అలానే ఉంది. ఒక నీట్ గా యూనిఫామ్ వేసుకొని కూర్చొని ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశారు అనమాట. ఏంటంటే
మీరు ఇప్పుడు మీ పేరు మీద ఇలా కేసులు అయింది, ఒకసారి మీ డీటెయిల్స్ ఇవేనని వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ టెన్షన్ లో ఉన్న ఇతనికి ఆల్రెడీ ముందే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అవే డీటెయిల్స్ చెప్పగానే ఇతను ఇంకా టెన్షన్ గా ఫిక్స్ అయిపోయాడు. అంటే నా మీద ఏదో ఇల్లీగల్ సంబంధించిన ఒకటి ఏదో నడుస్తుంది, దాంట్లో నేను విక్టిమ్ అయ్యానని చెప్పి తను భయపడటం స్టార్ట్ చేశాడు. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుంటారనమాట ఆ స్కామర్స్. వీళ్ళలో ఇద్దరు ఉంటారన్నమాట, ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు. ఐ మీన్ బ్యాడ్ పోలీస్ గుడ్ పోలీస్ లాగా వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారనమాట. ఎట్లా అంటే ఒక అతను మీకు హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడతాడు, ఇంకో అతనే మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నట్టు మాట్లాడతారు. మీకు సంబంధించి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళే చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేస్తారనమాట మీతో. అంకుష్ తో కూడా ఇదే కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆయన వీడియో కాల్ లోకి రావడం స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడే చెప్తారనమాట, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, కాల్స్ కానీ టెక్స్ట్ కానీ మాట్లాడటానికి లేదు, మీకు ఏమన్నా మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినా సరే మీరు రిప్లై ఇవ్వకూడదు, ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది పడతారు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మీకు ఎవరు మెసేజ్ చేసినా ఏం చేసినా సరే మీరు మాకు స్క్రీన్ రికార్డ్ చేసి పంపించండి, మీరు దయచేసి కొంచెం ఫోన్ దూరంగా మీ షోల్డర్స్ మీ బాడీ మొత్తం మీరు ఏం చేయకుండా ఉన్నట్టు మాకు కనిపించాలి, లేదా మీరు ఏదైనా చేస్తారంటే ఖచ్చితంగా మీరు క్రిమినల్ అని చెప్పేసి మేము డిసైడ్ అవుతామని చెప్పి ఆయన మాట్లాడుతుంటూ అంకుష్ కూడా ఫోన్ కొంచెం ముందు జరిపి ఈ గ్యాప్ లో కెమెరా ముందు ఎలా మాట్లాడతామో అలా ఫోన్ అట్లా పెట్టేసేసి ఆ వీడియో కాల్ లో తను మాట్లాడటం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా వాళ్ళు తన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం, మీరు ఇది చేస్తారు అది చేస్తారు, మీరు పలానా గిలానా అని చెప్పి లేని ఫోన్ ఇన్ఫర్మేషన్ మాట్లాడటం, పలానా స్మగుల్స్ లో ఉన్న వాళ్ళు, పోలీస్ లిస్ట్ లో ఉన్నటువంటి దొంగలు, క్రిమినల్స్, ఇల్లీగల్ సంబంధించి చేసేవాళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు డీటెయిల్స్ అని చెప్పి పలానా అతను నీకు తెలుసు, పలానా అతను నుంచి నీకు ట్రాన్సాక్షన్ అయింది, వేరే అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ఇంత ట్రాన్సాక్షన్ అయింది, మీరు దొరికిపోయారు, దయచేసి ఎవరెవరి పేర్లు మీ వెనక ఎవరెవరినో చెప్పడం అని అడగడం స్టార్ట్ చేస్తారనమాట. దాంతో ఇంకా అంకుష్ చాలా పానిక్ అయిపోయాడు. సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తన గురించి వాదించుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే తన తప్పేం లేనప్పుడు పోలీసుల దగ్గర రెడ్ హ్యాండెడ్ దొరికామని తెలిసినప్పుడు నేను కాల్ కట్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదని చాలా మంది తనకి సజెషన్ కూడా ఇస్తా ఉంటారు. పోలీసుల దగ్గర ఇరుక్కుపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక తెలియని భయానికి లోనైపోతారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో టాపిక్ మైండ్ నుంచి తీసేసేసి వాళ్ళు ఏం చేయలేదో దాని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్లానే తన ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు నాన్ స్టాప్ కాల్స్ అవి చేస్తా ఉన్నారు. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, శిబానా, భావన అండ్ ఎన్నర్ పర్సన్ అనమాట. అండ్ వీళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తను ఒక మంచి వర్క్ లో ఉన్నాడు కాబట్టి మేకప్ ఆర్టిస్ట్ గా తన మేనేజర్ రెగ్యులర్ కాల్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. తన కాల్స్ ఏం లిఫ్ట్ చేయట్లేదు, కానీ ఎవరు అడిగినా ఒకటే చెప్తున్నాడు, నేను బిజీగా ఉన్నానని చెప్తా స్టార్ట్ చేశాడు. కానీ కొంతసేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం డౌట్ఫుల్ గా వచ్చి ఇంటి దాకా రావడం స్టార్ట్ అయింది. ఇంటి దాకా రావడం స్టార్ట్ అవ్వగానే వీడియో కాల్ నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా బెల్ కొడతా ఉంటారు కదా, ఎవరో బెల్ కొడుతుంటే ఈయన పోలీస్ ఆఫీసర్ ఎదురే ఉన్నాడు అనమాట. సార్ వెళ్ళి తీయొచ్చు అంటే తీయకూడదు, అంటే సోన్స్ డిజిటల్ అరెస్ట్ అయి ఉన్నారు, ఎవరైనా వచ్చారంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని తనని ప్రలోభ పెడతానికి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకొక పోలీస్ ఉంటాడు కదా, సరే వెళ్ళి నార్మల్ గా బిజీగా ఉన్నాను చెప్పేసి రండి అని చెప్పి చెప్పడానికి అలా చెప్పగానే డోర్ ఓపెన్ చేయగానే చిన్న ఒక చైన్ ఉంటది కదా, ఆ చైన్ ఓపెన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారన్నమాట, ఏంటంటే నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సమ్ అదర్ టైం తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళని చెప్పి పంపించాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదైంది అనమాట. తన ఫ్రెండ్ శిబాని ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆ చిన్న కిటికీలోంచి వాచ్ చేయడం స్టార్ట్ చేసింది. అతను ఫోన్ ముందు కూర్చొని వాళ్ళని బతిలాడటం, ప్రాధేయపడటం, ఇది మొత్తం తను అబ్జర్వ్ చేసింది అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, నువ్వు బ్యాంక్ వెళ్ళి నీ డీటెయిల్స్ కొన్ని చెప్తాము, నువ్వు ఫోన్ ఆన్ చేసి నీ జేబులో పెట్టు, నేను చెప్పిన ఒక దానికి ట్రాన్సాక్షన్స్ అది నీదో కాదో చెప్తామని చెప్పగానే తను బ్యాంక్ వెళ్ళటం, సో ఆ బ్యాంక్ ఆఫీసర్ తో మాట్లాడేటప్పుడు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాం, నువ్వు ఇదే మాట్లాడాలి, ఇలానే మాట్లాడాలి, ఆల్రెడీ కేసులో నేను ఇరుక్కుపోయాను అని చెప్పి ఆ భయంలో ఉన్న అతనికి వెరీ క్లారిటీగా ఉన్నాడు అనమాట. ఓకే, నేను ఎట్లయినా సరే నేను ముద్దాయిని కాదని ప్రూవ్ చేసుకోవటంలో తను ప్రయత్నిస్తున్నాడు తప్ప వీళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలనే ఆలోచన తీసాడు. తను ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి బయటికి రాగానే వెంటనే ఆ కాల్ లో ఉన్న అతను మాట్లాడారు. ఏమని చెప్పారు, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు, మీరు దగ్గరలో ఇప్పుడు ఏదైతే ఉందో బ్యాంక్ దగ్గరలో ఏదో హోటల్లో దిగమని చెప్పారు, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తే మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళతో ఎలాగోలా మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు, మా వాళ్ళందరూ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారని చెప్పగానే తన టెన్షన్ గురై వాళ్ళు చెప్పినట్టే దగ్గరలో హోటల్ రూమ్ లో దిగేశాడు. అగైన్ మళ్ళీ ఫోన్ పెట్టేసి తన గురించి చెప్తాం స్టార్ట్ చేశాడు అనమాట. సార్ ఇది కాదు అది అని చెప్పి వాళ్ళు తను భయపెడతానికి, అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందన్నమాట, తను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయే దారిలో తన ఫ్రెండ్స్ గానీ ఎవరితో మాట్లాడినా సరే తను కొంచెం ఆలోచించే నాలెడ్జ్ కూడా అతనికి ఉంటది. కాబట్టి ఇలా ఆలోచించకుండా స్కామర్స్ ఒక ముఖ్య ఉద్దేశం, బ్యాంక్ దగ్గరగా రూమ్ లో దిగేశాడు కదా, రూమ్ లో ఉండగానే వీళ్ళు చెప్తారన్నమాట, సార్ నాకేం సప్పులేదు సార్, కావాలంటే నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను, చెప్పే టాపిక్ వచ్చే లోపలే కింద మా వాళ్ళు పోలీసులు రెడీగా ఉన్నారు, నిన్ను వాచ్ చేస్తా ఉన్నారంటే అప్పటికి 25 నుండి 30 గంటలు దాదాపు అయిపోయింది అనమాట. ఇంకా అతను ఓపిక అంతా నశించేసింది అనమాట. ఏంటి నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు తప్పు చెప్పాను, ఎందుకు వాదిస్తాను వాళ్ళకి చెప్తున్నా సార్ వాళ్ళు వినట్లేదు. టైంలో ఫ్రెండ్స్ మెసేజ్ వచ్చేసింది అనమాట, ఏమని ఇట్లా స్కామర్స్ ఇట్లా సోన్స్ ఉన్నారని చెప్పి టెక్స్ట్ రావడం ఇతను చూసాడు డైరెక్ట్ గా. సేమ్ ఇట్లా ఆన్లైన్ లో డిజిటల్
డిజిటల్ అరెస్ట్ అని చెప్పి స్కామ్ స్టార్ట్ అయింది. గబాల్ నమ్మొద్దని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మెసేజ్ పెడతాం, ఇది డైరెక్ట్ తను వాచ్ చేయటం, ఇది వాచ్ చేసినట్టు ఆపోజిట్ ఉన్న పోలీస్ కూడా వాచ్ చేసినట్టు గమనించాడు అనమాట. ఇతన్ని చెప్పాడు అనమాట, సార్ నేను పోలీస్ స్టేషన్ లో కలుస్తానని ఇతను మాట్లాడటం, వద్దు పోలీసులు ఆల్రెడీ మామూలు కింద ఉన్నారు, ప్రెజెంట్ డిజిటల్ అరెస్ట్ లో ఉన్నావు అని చెప్పడం. తను ఎట్లా ఒకట్లా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది కాబట్టి తను మాట్లాడేసేసి కాల్ కట్ చేసేసి వెంటనే కిందకు వచ్చేసాడు అనమాట. కిందకు వచ్చేసేసి ఇతను చెప్పాడు కదా ఆల్రెడీ మా వాళ్ళు మనం ఫాలో అవుతున్నారు పోలీస్ అని, కొంచెం టెన్షన్ గానే ఆటో ఎక్కాడు, అక్కడ నుంచి బయలుదేరాడు, తన ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు. తర్వాత ఉన్న ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేశాడు. వన్ డే తర్వాత మొత్తం కూర్చొని వీడియో పెట్టాడు అనమాట, నాకు ఇలా జరిగింది అని. అతను వీడియో పెట్టిన తర్వాత చాలా మంది కామెంట్స్ చేశారు అనమాట కింద, నీకు నాలెడ్జ్ లేదా, ఇట్లా నమ్మావు సోన్స్ అని. కానీ అతను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఒక పర్టికులర్ టైంలో ఒక మనిషి దేనికి భయపడతాడో ఎవరికి తెలియదు, అట్లానే తను భయపడ్డాడు, తెలియని ఒక స్కామ్ లో ఇరుక్కుపోయాడు, దాని నుంచి బయటపడటానికి చాలా ట్రై చేసినప్పుడు వెరీ క్లియర్ గా చెప్పాడు. తన ముఖ్య ఉద్దేశం కూడా నాలాగే మిగతా వాళ్ళు ఇబ్బంది పడద్దు అనే ఆలోచనతో పెట్టాడు. అట్లా ఎవరైతే వీడియో పెట్టారో వాళ్ళని మనము మీరు చేసిన రైట్ రాంగ్ అని కామెంట్స్ చేయకుండా ఇన్ఫర్మేషన్ లాగా మనం తీసుకొని మన నాలెడ్జ్ పెంచుకుంటే మంచిది. ఎందుకంటే స్కామర్లు మన డబ్బులు దోచుకోవడానికి పలు రకాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ రీసెంట్ గా పోలీసుల కమిషనర్ గారు కూడా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లానే అంకుష్ ఏమైందో తన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా జరిగిన విషయం మొత్తాన్ని ఒక వీడియో రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇట్లానే హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసు దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సార్ సుమారు హైదరాబాద్ లో 297 కోట్ల రూపాయల్లో ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి దాంట్లో చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు. కొంతమంది సిగ్గుపడినట్టు, కొంతమంది ఏమైనా జరుగుతుందేమన్న ఆలోచనలో ప్రలోభాలు గురైపోయి దీన్ని ఇక్కడితో వదిలేయన్న ఆలోచనతో ఆగిపోయిన చాలా మంది ఉన్నారు చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ వీడియో మాత్రం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కోసం, అవేర్నెస్ రావడం కోసం. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో మీరు చూసారంటే ఆ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. అలానే చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ప్రతిరోజు ఒక వీడియో మీకోసం చేస్తా ఉంటాను, ఒక ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఆలోచన అంటే నా ఒక్కడి ఆలోచనే కాదు, మనందరి ఆలోచన. మీకేం మాట్లాడాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పాలన్నా కింద నా మెయిల్ ఐడి ఉంది, దాన్ని మీరు టెక్స్ట్ చేయండి. నా వ్యూవర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.